యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ చాలా మందికి కన్ఫ్యూజన్. ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అది సేఫా? చార్జెస్ ఎంత? ఇప్పుడు ఎన్ఎస్సిఐఎక్స్ గ్లోబల్ యాక్సెస్ అనే ప్లాట్ఫామ్ ఈ ప్రాసెస్ ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియోలో ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది, స్టాక్స్ ఎలా ట్రాక్ చేయాలి, ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి, చార్జెస్ ఎలా ఉంటాయి, మరియు ఇన్వెస్టర్స్ ఏ విషయాలు గుర్తుంచుకోవాలి అన్నది కంప్లీట్ వాక్ త్రూ గా చూద్దాం. సో ఇది ఎన్ఎస్సిఐఎక్స్ గ్లోబల్ యాక్సెస్ లోని వాచ్ లిస్ట్ సెక్షన్. ఇక్కడ మల్టిపుల్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకి సిబిఎస్ హెల్త్, ఫైజర్, వెరిజోన్ లాంటి యూఎస్ స్టాక్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడగలిగేది కరెంట్ ప్రైస్, పర్సెంటేజ్ చేంజ్, డైలీ మూవ్మెంట్, వాల్యూమ్. ఇంటర్ఫేస్ కూడా మోడర్న్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ లాగా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టాక్ ఓపెన్ చేసి డీటెయిల్ వ్యూ చూద్దాం. ఇక్కడ లైవ్ చార్ట్, ఓపెన్ ప్రైస్, హై ఎంత, లో ఎంత, వాల్యూమ్, మార్కెట్ క్యాప్, పిఈ రేషియో, హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తాయి. ఒక రోజు నుంచి 5 సంవత్సరాల వరకు డిఫరెంట్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా ఉంటుంది. బిగినర్స్ కి ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ ని అర్థం చేసుకోవడానికి ఈ సెక్షన్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ బయింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏమిటంటే బై అమౌంట్. అంటే పూర్తి షేర్ కొనాల్సిన అవసరం లేదు. ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ద్వారా మీరు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంటర్ చేస్తాం, ఆర్డర్ వ్యాలిడిటీ చెక్ చేస్తాం, తర్వాత ప్రివ్యూ ఆర్డర్ కి వెళ్దాం. ఇది ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ని మరింత యాక్సెసిబుల్ చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేసే ఇంపార్టెంట్ విషయం అది ఏమిటి అంటే చార్జెస్. ప్లాట్ఫామ్ క్లియర్లీ ఈ చార్జెస్ చూపిస్తుంది. అది బ్రోకరేజ్, జిఎస్టి, టోటల్ పేయబుల్ అమౌంట్. ఉదాహరణకి బ్రోకరేజ్ అరౌండ్ $1 ఉండొచ్చు, దానికి జిఎస్టి యాడ్ అవుతుంది. ఫైనల్ పేయబుల్ అమౌంట్ కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. హిడెన్ చార్జెస్ క్లారిటీ ఉండడం చాలా యూస్ఫుల్. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ స్క్రీన్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ స్టాక్ నేమ్, రిఫరెన్స్ నంబర్, ఆర్డర్ స్టేటస్, ఎగ్జిక్యూటెడ్ ప్రైస్, క్వాంటిటీ కనిపిస్తాయి. ఎగ్జిక్యూషన్ తర్వాత స్టాక్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ సెక్షన్ లో కనిపిస్తుంది. అంటే కంప్లీట్ ఇన్వెస్టింగ్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ లోనే ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే ఎన్ఎస్సిఐఎక్స్ జిఏ గ్లోబల్ ఇన్వెస్టింగ్ ని సింప్లిఫై చేయడానికి ఇంట్రెస్టింగ్ ప్రయత్నం. పాజిటివ్స్ లోకి వెళ్తే ఆ ప్లాట్ఫామ్ సింపుల్ ఇంటర్ఫేస్, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, ట్రాన్స్పరెంట్ చార్జెస్, ఎన్ఎస్సి బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కానీ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఫారెక్స్ కన్వర్షన్ కాస్ట్ ఎంత, ప్లాట్ఫామ్ లిక్విడిటీ, టాక్సేషన్, లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. ప్లాట్ఫామ్ ఇంకా ఇవాల్వింగ్ స్టేజ్ లో ఉంది, అందుకే ఫ్యూచర్ అడాప్షన్ ఎలా గ్రో అవుతుందో చూడాలి. మీకు కంప్లీట్ ప్రాక్టికల్ వాక్ త్రూ యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని క్లిక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్స్, గ్లోబల్ ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.